ఎండు మామిడికాయ ముక్కలతో ఈరోజు ఊరగాయ పచ్చడి పడుతున్నానండి. ఈ మామూలుగా 2 కేజీలండి, అంటే 2 చీరలు అనమాట. 2 చీరల ముక్కలు ఎండలో 3 రోజులు ఎండబెట్టిన తర్వాత కొంచెం మరీ గట్టిగా అయిపోతే పచ్చడి బాగోదండి. తినడానికి ఒక రకంగా ఉండిద్ది, ఒడియాలెల్లా అయిపోతాయి ఆ ముక్కలు. అలా కాకోకుండా కొంచెం 3 రోజులు ఎండబెడితే సరిపోతుందండి. ఆ తర్వాత ఆ పులుసు మొత్తం అటువరకు మనం ఎండబెట్టుకునేటప్పుడు జాడీలో పులుసు ఉండిద్ది కదా, వడగొట్టుకోవాలండి. టీ గరిటెతో వడగొట్టుకొని ఆ తర్వాత చక్కగా వీటిని కలిపేసేసిన తర్వాత ఒక 10 నిమిషాల సేపు అట్లానే పెట్టుకోవాలండి. ఈలోపు మనం మెంతులు అవి ఆ పిండి రెడీ చేసుకుందాం. దీంట్లోకి పౌడర్లు ఏమీ అవసరం లేదండి. కొంచెం ఒక టీ గ్లాసుడు మెంతులు నానబెట్టుకుంటే, అంటే 2 చీరలకి ఒక 100 గ్రాములు మెంతులు సరిపోతాయండి. ఆ 100 గ్రాములు మెంతులు డ్రైగా వేయించేసుకోవాలండి. వేయించేసుకున్న తర్వాత పౌడర్ పెట్టేసుకుని ఒక 6-7 ఎల్లుల్లిపాయలు పడతాయండి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ పడతాయండి. ఇంకా వాటిని కూడా వేసేసి మిక్సీ పట్టేసేసుకుంటామేనండి. పొట్టు తీయటం అవి ఏమి అవసరం లేదు, ఏమవదండి. ఎండు మామిడికాయ కాబట్టి నిల్వ ఉండిద్ది, పాడవదు. ఆ తర్వాత శనగ నూనె అండి, ఇది శనగపప్పు నూనె. ఆ నూనె చక్కగా వేడి చేసేసుకున్న తర్వాత అది పొంగిద్దండి. నూనె స్టవ్ మీద పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది గమనించుకుని మనం నూనె పొంగుతుంటే గరిటె వేసేస్తే సరిపోయిద్దండి. ఇంకా తాలింపు దినుసులు అన్నీ వేసేసుకుని స్టవ్ కట్టేసేసిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు అవి కూడా వేసేసుకోవాలండి. నేను ఎంత జాగ్రత్త పడ్డా నూనె పొంగిందండి నాకు కూడాను. గబాలని గరిటె వేసేసానండి. ఇంకా మనం చారు తీసుకునే గరిటె ఉండదు కదా, ఆ గరిటె వేసేసాను. కరివేపాకు వేయంగానే పొంగిందనమాట. ఇక ఆ తర్వాత నూనె మాత్రం పూర్తిగా చల్లారనియాలండి. కింద పెట్టేసి వేడి లేకుండా చల్లారిపోతే అప్పుడు మనం పచ్చడిలో పోసినా సరే పచ్చడి రంగు పోడవుకోకుండా చక్కగా బాగుండిద్ది అనమాట, ఎర్రగా ఉండిద్ది. మనం జాడీలోకి ఎత్తి పెట్టుకుంటానికి కూడా సరిపోయిద్ది టైం. అట్ట పళ్ళెంలో పోసేసి అట్టు పెట్టేసేటప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలి నూనె. ఈలోపు మనం ఇక 2 కేజీలకి ఆ గ్లాస్ కారం అండి, పావుసేరు కారం. ఆ కారం వేసేసిన తర్వాత అదిగో మెంతిపిండి పేస్ట్ అండి. ఇక అదొకటే వేసానండి, నేను ఇంకా ఏమీ వేయలేదు. మా పద్ధతిలో ఎలా పట్టుకుంటామో మీకు చూపిస్తున్నానండి. మేము ఇలా పట్టుకుంటాము. ఇంకా అవన్నీ వేసేసి చక్కగా ఆ పులుసు ఇదంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకుందామండి. మొత్తం కలిపేసేసుకున్న తర్వాత ఇంకా అప్పుడు మనం ఇందాక తాలింపు పెట్టుకున్నాం కదా నూనె, అది చల్లారిపోయింది అనుకున్నప్పుడు మనం తీసేసి వాటిల్లో పోసేసేసుకుంటామేనండి. మొత్తం పూర్తిగా చక్కగా పోసేసేసుకున్న తర్వాత చేత్తోనే కలుపుకోవాలండి. కొంచెం చెయ్యి మండిద్దండి, మంట పుట్టినట్టుగా, కానీ తప్పదు. గరిటెతో అయితే సరిగ్గా కలవదండి, ఎందుకంటే ఎండిపోయిన ముక్కలు కదా, కొంచెం డ్రైగా ఉంటాయి అన్నమాట. చేత్తో అయితే ఇట్లా నొక్కి పెట్టి కలుపుతూ ఉంటాం కాబట్టి కలుపుకోవచ్చు చేత్తో. ఇంకా నూనె తక్కువైతే విడిగా కాసి పోసానండి. ఎందుకంటే ఇది ఎండు మామిడికాయ కాబట్టి ముక్క పీల్చేసుకునిద్ది నూనె. నాకు ఈ 2 కేజీల ముక్కలకి 1.5 కేజీన్నర పప్పు నూనె పట్టిందండి. 2 కేజీల ముక్కలకి ఒక పావుసేరు గ్లాసు ఉప్పు, పావుసేరు గ్లాసు కారం, 100 గ్రాముల మెంతులు, ఒక 6-7 ఎల్లుల్లిపాయలు పేస్టు. ఇంకా తాలింపు దినుసులు మన ఇష్టం అండి. ఇంకా నూనె క్వాంటిటీ మాత్రం ఇట్లా చూసుకుని పోసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువే పట్టాలండి. నూనె ఇట్లా మునిగి చేతికి తేలుతూ ఉండంగా పట్టాలి మనం జాడీలో ఎత్తుకునేటప్పుడు. చక్కగా ఇదంతా కలిపేసుకున్న తర్వాత అప్పుడు జాడీకి వేసేసుకుందామండి. జాడీకి వేసేటప్పుడు కృష్ణ పలగలుగు అని వేసుకోవాలంటండి, ఇటువరకు మా అమ్మమ్మ చెప్పేది. ఇంకా చక్కగా జాడీకి కూడా వేసేసినాక అది నూనె అట్లా కనిపించాలండి. అలా కనిపిస్తేనే పచ్చడి పాడవుకోకుండా ఉండిద్ది అనమాట. ఏ పచ్చడికైనా నూనె మనకు ముఖ్యమండి. అలా ఇంకా తర్వాత అప్పుడు మనం దాన్ని, ఇదేమో చేతి కిందకి తినడానికి పెట్టుకున్నానండి. ఇంట్లో మనం రోజువారీ వేసుకుంటాం కదా అన్నంలో, అలా చేతి కిందకి చిన్న జాడీలోకి తీసుకున్నాను. ఇంకా నేను పేపర్ వేసేసి దారంతో కట్టేసేసి ఒక పక్కన పెట్టేస్తానండి. ఇప్పట్లో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూడండి.